సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలు తీసుకునేందుకు కింది స్థాయి ఉద్యోగులను పురమాయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించే ధరతో పాటు అదనంగా ముట్ట చెబితేనే అక్కడ పని జరుగుతుంది. ఒక్కో పనికి ఒక్కో మాదిరిగా ధర నిర్ణయిస్తారు. అవగాహన లేని రైతులు భూమి రిజిస్ట్రేషన్ కోసం అధికారులు ఎంత చెబితే అంత డబ్బు చెల్లిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న లంచగొండి వ్యవహారంపై సమాచారం అందుకున్న సాక్షి ఈ తంతును నిగ్గు తేల్చింది. భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఎలా జరుగుతుందో, ఎంత చెల్లిస్తే పనవుతుందో కార్యాలయ అటెండర్ పూసగుచ్చినట్టుగా వివరించారు. ఎక్కడికి ఎంత తీసుకుంటే మాట్లాడుకోవాలి, డైరెక్ట్ షార్ట్ చేయించుకోవాలి. ఎంత ఉంటుంది? బుక్ లేనివి ఉంటాయి, కొన్ని కొన్ని క్రిటికల్ ఉంటాయి బిట్లలో, అట్లనమాట. మనం కరెక్ట్ అనే చెప్పనీకి రాదు. సార్ నోటి నుంచి ఎట్లా వస్తుంది మనకి చెప్పనీకి రాదు కదా. 5 ఎకరాలు అంటే తక్కువనే తీసుకుంటారులే. 2000 3000 ఎకరక 3000 లెక్కిస్తాం ఎకరక. మనకి ఎకర కట్టేసుకుంటాం. 10 ఎకరాలు మాట్లాడతావా? ఇప్పుడు చేసుకున్నాను గుట్టు వచ్చి చేయించుకోవాలి, మాట్లాడుకున్నాం. ఈ మధ్యలో 10,000 చేపిస్తావు, 5,000 చేపిస్తావు. సార్ అంటే నువ్వు ఉంటావు, నీ గుట్టు నీకు, వాళ్ళ గుట్టు వాళ్ళకి. మీ సార్ అయితే తీసుకుంటారు ఇప్పుడు ఎకర 3000 దాకా చేస్తాడు ఎకరకి. తక్కువ ఏం లేదు, తక్కువ. ఇంకా మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది, మనం చెప్పని కదా. రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే లంచగొండి వ్యవహారంపై అటెండర్ నిజం చెప్పేయడంతో సబ్ రిజిస్ట్రార్ గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. అటెండర్ రమేష్ ను పిలిచి ఎడాపెడా వాయించాడు. ఎవరు డబ్బు తీసుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. వారెవరో తెలియకుండా చెప్పేశాను సార్ అని అటెండర్ సమాధానం చెప్పడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఏంటి అబద్ధాలు చెప్తావా అంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా నీకు మెమో ఇస్తాను, సమాధానం చెప్పుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బుక్ లేకుండా చేస్తున్నా మళ్ళీ ఎట్లాంటివి వాళ్ళకు అంటే నువ్వు తినాలనే మా పేరు చెప్పు. ఎట్లాంటివి వాళ్ళు అన్ని మాటలు ఎట్లాంటివి? నువ్వు ఎట్లాంటివి ఎకరాకని వినిపిస్తలేదు? నాకు వినిపిస్తలేదా? నువ్వు ఎట్లాంటివి తీసుకొని చేస్తారా? మరి ఎట్లాంటివి నువ్వు మరి ఎట్లాంటివి నువ్వు? నాకు తెలియదు కూడా సార్. తెలియకపోతే నువ్వు ఎలా అన్నారు? మరి నువ్వు తెలియనప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఈజీ నీకు తెలియనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? తెలియనప్పుడు ఎలా మాట్లాడతావు? తమాషా చేస్తున్నావా? తప్పైందని ఎట్లా మాట్లాడతావు? తప్పైందని మాట్లాడతావు? నీ మీద ఇప్పుడు చార్జెస్ ఫ్రేమ్ చేసి పంపేనా? నీకు మెమో ఇస్తాను, మెమోకి ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. ఆ తర్వాత డిఆర్ సరెండర్ చేస్తాను. తప్పైందని ఎట్లా మాట్లాడతావు? మళ్ళా ఎవరైతే నువ్వు ఎట్లా అబద్ధాలు మాట్లాడతావు? నువ్వు తీసుకుంటున్నావు అట్లా, మరి ఎట్లా మాట్లాడతావు? మరి ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఎందుకు తీసుకుంటారు ఎకరాకు? స్టాంప్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న లంచగొండి వ్యవహారాన్ని సాక్షి నిగ్గు తేల్చడంతో అటెండర్పై మండిపడ్డారు సబ్ రిజిస్ట్రార్. చివరకు సాక్షి ప్రతినిధితో బేరమాడాలని ప్రయత్నించడం కొసమెరుపు. మీకేమైనా కావాలంటే నన్ను సంప్రదించాలి, కానీ ఇలా చేయొద్దని కోరాడు. అలంపూర్లోనే కాదు, దాదాపు అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే వ్యవహారం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, లంచాల కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమ్, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్రస్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. చాలా శాఖలలో కూడా లంచం తడుపందే అధికారులు ఏ పని కూడా చేయరు అసలు అనుకుంటే. తర్వాత అదేవిధంగా మన పలు శాఖల్లో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మొత్తం సర్వేలో కూడా అవినీతి అధికారులు కూడా ఎంతో మంది ఏసీబీ రైడ్ చేసినా కూడా లంచాగొండి అధికారులు మాత్రం మారడం లేదు. అదే మనం అలాంటి ఘటననే మహబూబాబాద్ జిల్లాలోని మనం అలంపూర్ జోగులాంబ జిల్లాలో చోటు చేసుకుంది. అలంపూర్ సబ్ రిజిస్టర్ కింద పనిచేసే
అటెండర్ మహేందర్ ఒక రైతు దగ్గర ఎకరానికి 3,000 రూపాయలు భారం కుదుర్చుకున్నాడు. మొత్తం 15 ఎకరాలకు 45,000 రూపాయలు అదనంగా చెల్లించుకోవాలని చెప్పేసి అతని దగ్గర భారం కుదిరించుకొని మొత్తం 11,300 రూపాయలు తీసుకుంటుండగా కూడా సాక్షి ఎక్స్క్లూజివ్ గా కవరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం చూసుకున్నట్లయితే శాఖలలో అవినీతి పెచ్చుమీరింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం కూడా సామాన్యుడు రైతు కానీ సామాన్యుడు కానీ రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్ళి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఎందుకంటే మొత్తం కూడా అక్కడ ప్రభుత్వ పరంగా ఎంత డైరెక్ట్ గా ఆన్లైన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం బ్రోకర్లదే రాజ్యం అని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు కూడా మొత్తం బ్రోకర్లతో మొత్తం షాపులన్నీ కూడా ఆఫీసులు తెరిచి ఉంటాయి. ఆ బ్రోకర్ ద్వారా వెళ్తే తప్ప రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి ఇప్పటికీ మన ఈ 4 జిల్లాలలో కూడా ప్రధానంగా ఈ అన్ని జిల్లాలలో కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే సబ్ రిజిస్టర్ తో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళు ఏదైతే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడితే పని కాని విధంగా 4 రకాలుగా ఏదో ఇబ్బందులు పెట్టి అన్ని కూడా కారణాలు చెప్పి వాళ్ళకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏజెంట్ గారు వెళ్తే మాత్రం డైరెక్ట్ గా వెళ్ళే ఉండదు. అంటే ఏజెంట్ కు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ బేసిస్ ఉంది. అంటే మొత్తం కూడా కాంట్రాక్ట్ చేసుకొని వాళ్ళు లావాదేవీలు నడిపిస్తున్నారు. ప్రధానంగా మొత్తం కూడా సబ్ రిజిస్టర్ చేతి కింద ఉన్న అటెండర్లే ప్రధాన పాత్ర పోషిస్తారు ఎక్కడైనా సరే. మొత్తం వాళ్ళు ముందుగా మాట్లాడిన తర్వాత సబ్ రిజిస్టర్ వెళ్లకుండా తర్వాత ఫస్ట్ అటెండర్ దగ్గర బేరం కుదిరించుకున్న డబ్బులు కుదిరించిన తర్వాతనే అతను వెళ్ళి సబ్ రిజిస్టర్ దగ్గర మాట్లాడే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాతనే ప్రకటనతో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎక్కడ ఆన్లైన్ పద్ధతి పెట్టినాక కూడా మొత్తం ఈ బ్రోకర్ల రాజ్యం వెళ్తుంటది. ప్రతి ఆఫీస్ ముందు కూడా బ్రోకర్ల మొత్తం ఆఫీసులు కూడా నిండిపోయి ఉంటాయి. ఎక్కడ కూడా బ్రోకర్ సిస్టమ్ లేకుండా ఏజెంట్ సిస్టమ్ లేకుండా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొత్తం రెవెన్యూ శాఖ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్నట్లు కూడా పలు సందర్భాల్లో బయటపడడం జరిగింది. ఏసీబీ అధికారులు కూడా చాలాసార్లు రైడ్ చేసినప్పటికీ కూడా అవినీతి అధికారులు మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా బెదరకుండా అదే డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నది ఇక్కడ ఈ అటెండర్ మొత్తం ఏదైతే సబ్ రిజిస్టర్ కింద ఉండే అటెండర్ మహేందరే మొత్తం కీలక పాత్ర వహిస్తూ ఇక్కడ ఈ గద్వాల జోగులాంబలోని అలంపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కీలక పాత్ర ఉన్నాడు. ఇతను ఇక్కడ మొత్తం కూడా లావాదేవీలంతా కూడా సబ్ రిజిస్టర్ చేతి కింద అయితేనే నడిపిస్తుంటాడు. దీని పరంగానే ఒక రైతు దగ్గర కూడా 11,300 రూపాయలు తీసుకున్న తర్వాత అతను సాక్షితో ఒప్పుకోవడం జరిగింది. సబ్ రిజిస్టర్ తీసుకున్నాను చెప్పేదారు. అలాగే ఎకరాకు 3,000 చొప్పున అదనంగా 15 ఎకరాలకు 40,000 రూపాయలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా ఒక బ్రోకర్ సిస్టమ్ గా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలు చేస్తా ఉన్నారు. గౌతమ్. ఓకే శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలు తీసుకునేందుకు కింది స్థాయి ఉద్యోగులను పురమాయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించే ధరతో పాటు అదనంగా ముట్ట చెబితేనే అక్కడ పనవుతుంది. ఒక్కో పనికి ఒక్కో మాదిరిగా ధర నిర్ణయిస్తారు. అవగాహన లేని రైతులు భూమి రిజిస్ట్రేషన్ కోసం అధికారులు ఎంత చెబితే అంత డబ్బు చెల్లిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న లంచగొండ వ్యవహారంపై సమాచారం అందుకున్న సాక్షి ఈ తంతును నిగ్గు తేల్చింది. భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఎలా జరుగుతుందో, ఎంత చెల్లిస్తే పనవుతుందో కార్యాలయ అటెండర్ పూసగుచ్చినట్టు వివరించారు.